బ్రేకింగ్ అంటుంది. ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నమైంది. ఢిల్లీ, ముంబై సహా దేశంలో పలు చోట్ల దాడులకు ప్లాన్ చేసినట్లు గుర్తించారు. మొత్తం 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ దావూద్ ఇబ్రహీంతో వీరికి సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. నిందితులు ఢిల్లీ, ముంబై, పంజాబ్ కు చెందిన వారుగా గుర్తించారు. వీరిలో దేశీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ లో దాడులు చేసేలా ఈ మాడ్యూల్ కు ఐఎస్ఐ శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. ఇక కీలక భవనాలు, భద్రతా సిబ్బంది లక్ష్యంగా దాడులకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నిందితుల నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. The operandies of these individuals are basically to recruit local youth, and for that matter, both in Mumbai and for Delhi attacks, they have recruited the local youth. For Mumbai, they have picked up 2 Mumbai individuals, and for Delhi, they have recruited 3 Punjab-based, and these are youngsters who have very little to do in life. They were given lure of some money. They were promised that they will be paid in lakhs, but that was only the promise after the execution of the attack. As I told you, the Nepal link is about provision of logistics as well as financial support. The individuals who had come here, even before they came, the Nepali citizen who was a accomplice, I won't say accomplice, but who was with him in prison in Bangkok, was here. So he was there for cryptocurrency exchange and other things. And what was the main targets in Mumbai and Delhi? Mumbai, the targets were of some railway stations. Some parks were also surveyed. There were some bridges which were wrecked also. In Delhi, there has been certain vital installations, certain installations related to government buildings and public footfall area. Also, sir, the last thing, what was the recovery of them? We have recovered 4 grenades which are Pak made, 2 Glock pistols, along with 25 rounds which were made in Pakistan. అణు కేంద్రాలు, ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు, పవర్ ప్లాంట్ వంటి కీలక మౌలిక వస్తువులను ఉగ్రవాదులు టార్గెట్ చేశారని పోలీసులు తెలిపారు. ఇక భద్రతా దళాలను కూడా వారు టార్గెట్ చేసే యోచనలో ఉన్నారని అన్నారు. ఉగ్ర మూకపై గత కొంతకాలంగా నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్నామని స్పష్టం చేశారు. ఈ కుట్రలో పాక్ పాత్ర ఏ మేరకు ఉందనే అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వీరికి నిధులు ఎవరిస్తున్నారో, విదేశీ హ్యాండ్లర్లు ఎవరో తెలుసుకునే పనిలో ఉన్నామని పోలీసులు వెల్లడించారు. సైనిక్స్ లో మనకి బ్రేకింగ్ న్యూస్ అంతుంది. చూస్తున్నాం విజువల్స్. ఇక ఢిల్లీలో అయితే భారీ ఉగ్రకుట్ర అయితే భగ్నమైంది. ఇక 9 మందిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ దావూద్ ఇబ్రహీంతో ఇక సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ఇక నిందితుల్లో అయితే ఢిల్లీ, ముంబై, పంజాబ్ కు చెందిన వారితో పాటు కొందరు విదేశీయులు కూడా ఉన్నట్లు గుర్తింపు జరిగింది. ఇక ఢిల్లీ, ముంబై సహా దేశంలో పలు చోట్ల దాడులకు కూడా ప్లాన్ సిద్ధం చేశారు. ఇక అణు కేంద్రాలు, ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు, పవర్ ప్లాంట్, భద్రతా సిబ్బంది లక్ష్యంగా అయితే దాడులు కొనసాగుతున్నాయి. ఇక నిందితుల నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు ఫోన్లలో. రాము, చూస్తున్నాం ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నమైంది. ఇక 9 మందిని అయితే అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది పోలీసులు. ఇంకా మిగతా వారి సంగతి ఏంటి? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రకుట్రను భద్రతా సంస్థలు భగ్నం చేయడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఢిల్లీ, ముంబై, పంజాబ్ సహా పలు ప్రాంతాల్లో ఒకేసారి దాడులకు ప్రణాళిక రూపొందించిన ఉగ్ర మాడ్యూల్ ను పోలీసులు, నిఘా సంస్థలు గుర్తించి మొత్తం ఇప్పటి వరకు 9 మందిని అదుపులో తీసుకున్నట్టయితే సమాచారం అందుతుంది. ప్రాథమిక దర్యాప్తులో కొన్ని విషయాలైతే బయటపడ్డాయి. ఈ మాడ్యూల్స్ పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నవి. అంతేకాకుండా అంతర్జాతీయ అండర్ వరల్డ్ నెట్వర్క్లతో కూడా వీరికి సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. నిందితుల్లో కొందరు విదేశీ శిక్షణ పొందినట్లు, భారత్ లో కీలక ప్రాంతాలపై దాడులకు సిద్ధమైనట్లు భద్రతా వర్గాలు అయితే భావిస్తున్నవి. ముఖ్యంగా అణు విద్యుత్ కేంద్రాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, పవర్ ప్లాంట్లు, కీలక ప్రభుత్వ భవనాలు, అలాగే భద్రతా దళాల స్థావరాలని లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు ప్రస్తుతం వెల్లడిస్తున్నారు. అయితే దేశ భద్రత అత్యంత కీలకమైన మౌలిక వసతులపై దాడులు జరిపి పెద్ద ఎత్తున భయం
భయాందోళన సృష్టించడమే వీరి ఉద్దేశంగా కనిపిస్తుంది. అధికారులు అయితే దీనిపై ఇప్పటి వరకు వీళ్ళ మోటోను మాత్రం కొంతవరకు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మాడ్యూల్ కదలికపై గత కొంతకాలంగా నిఘా ఉంచిన భద్రతా సంస్థలు సరైన సమయంలో ఆపరేషన్ నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే నిందితుల నుంచి ఆయుధాలు, అనుమానాస్పద పత్రాలు, కమ్యూనికేషన్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అందుతుంది. అది ప్రస్తుతం వీరికి నిధులు ఎక్కడి నుంచి వచ్చేవి, విదేశాల్లో ఉన్న హ్యాండ్లర్లు ఎవరు, ఈ కుట్ర వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్లు ఎవరైన దానిపై అయితే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు ఇటీవల కాలంలో ఉగ్రవాద సంస్థలు చిన్న చిన్న మాడ్యూల్ ద్వారా దేశంలో అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ ఆపరేషన్ భద్రతా సంస్థలు పెద్ద విజయంగా భావిస్తున్నారు. అయితే ఈ కేసులో ఇంకా మరిన్ని అంశాలైతే బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంది. అయితే అంతర్జాతీయ కోణంలో కూడా దర్యాప్తు విస్తరించే అవకాశం కూడా భద్రతా వర్గాలు చెప్తున్నారు. అయితే మొత్తం దేశంలో అత్యంత కీలక ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకొని భారీ ఉగ్రకోటను ముందుగానే గుర్తించి భగ్నం చేయడం ద్వారా భద్రతా సంస్థలు పెద్ద ప్రమాదాన్ని తప్పించామనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. దీనికి సంబంధించి ఏ దేశాల నుంచి వీళ్ళు శిక్షణ తీసుకున్నారు, ఇందులో పాకిస్తాన్ సంబంధించిన ఏమైనా హస్తం ఉందన్న కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పుడు అరెస్ట్ అయిన 9 మందితో కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అని వీళ్ళని కూడా విచారించే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాము.